హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన దగ్గరికి అయితే ఇప్పుడు బోయ్ ప్యానల్ రావడం జరిగింది ఎఫ్హెచ్డికి సంబంధించింది. అందులో అయితే ఒక లైన్ వస్తుంది. ఆ లైన్ అనేది ఎక్కడుంది ఏంటి అనేసి మీరు చూడండి ఫ్రెండ్స్. డిస్ప్లేలో అయితే మనకు మిడిల్లో వస్తుంది అనమాట లైను. ఈ మిడిల్లో వస్తున్న లైను ఈ కాఫ్కి సంబంధించిందా ఈ కాఫ్కి సంబంధించిందా అని ఇప్పుడైతే మనం చూద్దాము. ఇప్పుడు ఈ కాఫ్లో వచ్చి మనం ఇక్కడ టచ్ చేస్తున్నాము. మనకైతే ఎటువంటి లైన్ డిస్టర్బెన్స్ ఏమీ లేదనమాట. ఇప్పుడు ఇక్కడ టచ్ చేస్తున్నాను చూడండి. మనకన్నది ఇప్పుడు ఈ లైన్ పోయిందనమాట. చూడొచ్చు మీరు. మళ్ళీ ఆ లైన్ వచ్చింది. నేను ఇక్కడ ప్రెస్ చేసి పెట్టుకుంటే లైన్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే మనము ఈ ఐసీని చేంజ్ చేసి ఆఫ్టర్ పిక్చర్ ఎలా ఉందో చూద్దాం. చూడండి గ్లాస్ సైడ్ ట్రాక్స్ అనమాట. ఎంత క్లీన్గా ఉన్నాయో. మొత్తం ఒక చిన్నపాటి డస్ట్ అనేది కూడా లేకుండా చూసుకోవాలన్నమాట మనము దీంట్లో. చూడొచ్చు మీరు బాగా దీన్ని గమనించండి. డస్ట్ అన్నది కానీ ఎక్కడా లేదన్నమాట ఈ ట్రాక్స్లో అనమాట. చూడొచ్చు. చూడొచ్చు మనమైతే ఇప్పుడు ఈ ఐసీని అయితే చేంజ్ చేసాము. చూడండి మనకు ఎక్కడైతే కూడా లైన్ ఇక్కడ వస్తుంది కదా, ఈ లైన్ అయితే కూడా ఇప్పుడు క్లియర్ అయిందనమాట. చూడొచ్చు మీరు. ఎటువంటి డిస్టర్బ్ అనేది లేదనమాట. అంటే ఈ ఐసీ డిజైన్ వేరు, మనం మార్చిన ఐసీ డిజైన్ వేరు అనమాట. ఇప్పుడు చూసుకుంటే చూసారు కదా ఫ్రెండ్స్, మన వర్క్ ఇప్పుడు ఎలా ఉందో. మనం ఐసీ ప్రాబ్లం అనేది ఫైండ్ అవుట్ చేసి దాంట్లో ప్రాబ్లం అనేది మనం క్లియర్ చేయడం జరిగింది. మన వరకు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా.